వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల మీద నిన్నటి వాయుగుండం పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి ఈరోజు ఉదయానికి నార్త్ ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకుని ఉన్న జార్ఖండ్ మీద కేంద్రీకృతమై ఉంది. అది మరింత పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి మధ్యప్రదేశ్కి రేపటికి చేరుతుంది. ఈ క్రమంలో అది బలహీనపడి వెల్మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా కింద మారుతుంది. దీని ప్రభావంతో మనకి ఉత్తర కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. అలాగే 1-2 చోట్ల తేలిక థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ జల్లులు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఈ గాలులు అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంగా కూడా పెరిగే అవకాశం ఉంది. అందువలన ఉత్తర కోస్తాలోని మత్స్యకారులకి వేటకి వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. ఉత్తర కోస్తాలో 3వ నంబర్ హెచ్చరికని పోర్ట్స్ అన్నిటిలోనూ కూడా పాస్ట్ చేశారు. 3వ నంబర్ హెచ్చరిక ఉన్న పోర్ట్స్ కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం అండ్ కాకినాడ పోర్ట్స్. వీటిలో ఇంకా 3వ నంబర్ హెచ్చరిక కొనసాగుతోంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ జల్లులు, తేలికపాటి జల్లులు నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమకి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు: వెలేర్పాడు 7 సెంటీమీటర్లు, కుకునూరు 6 సెంటీమీటర్లు, కూనవరం 4 సెంటీమీటర్లు, చింతూరు, ఏలూరు, విజయవాడ, తణుకు, పిడుగురాళ్ళ ఈ ప్రదేశాల్లో 3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.